చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఈ నెల 25న మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనేకల్ మండలంలో పర్యటించనున్న మంత్రి భారీ పవన విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రాంతీయంగా పవన విద్యుత్ ఉత్పత్తికి మరింత ఊతమిచ్చేలా 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. టాటా పవర్, వారిస్, సుజలాన్ సంస్థలు సంయుక్తంగా కనేకల్ 1, కనేకల్ 2 పేర్లతో పవన విద్యుత్ ప్లాంట్లను నిర్మించనున్నాయి. పర్యటనలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్లో జిందాల్ ఎయిర్పోర్ట్ నుంచి కనేకల్ క్రాస్ కు లోకేష్ చేరుకోనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, బహిరంగ సభ ఏర్పాట్లను రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి 1000 మందికి పైగా రైతులు హాజరయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ యోగానంద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ యోగానంద్, చెప్పండి. ఈ నెల 25న మంత్రి నారా లోకేష్ కనేకల్ పర్యటనలో ప్రధాన కార్యక్రమాలు ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఈ నెల 25న మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా రాయదుర్గంలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పవన విద్యుత్ మరియు సౌర విద్యుత్కు ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు స్వర్గధామంగా తయారైందో దానికి సంబంధించిన ఈ 2 సంస్థలకు శంకుస్థాపన చేయడం తెలుస్తోంది. ఏదైతే టాటా పవర్ మరియు సుజలాన్ కంపెనీ సంయుక్తంగా కనేకల్ 1, కనేకల్ 2 అనే 2 భారీ విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశాయి. దీంతో వాటి కోసం జిల్లా నాయకులతో కలిసి అయినా వాటిని శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా ఈ పర్యటనలో ఏర్పాట్ల కోసము రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులతో సహా జిల్లా ఎస్పీ కూడా పరిశీలించి ఏదైతే మంత్రి నారా లోకేష్ ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్ అవన్నీ కూడా పరిశీలించున్నారు. ముఖ్యంగా జిందాల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే రాయదుర్గంకు అనుగుణంగా జిందాల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన డైరెక్ట్ రాయదుర్గం రానున్నారు. ఇందులో భాగంగానే ఈ 2 కంపెనీలకు కూడా శంకుస్థాపన చేయడం తెలుస్తుంది. సుమారుగా 1000 మంది రైతులతో కూడా ఈ భూమి సేకరించారు. ముఖ్యంగా రైతులకు కాంపెన్సేషన్ కూడా ఇప్పటికీ చెల్లించారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల ఈ పవన విద్యుత్ మరియు సౌర విద్యుత్ కంపెనీలు అనేక భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా గ్రీన్కో కానీ లేదా రెప్కో కానీ ఇలా అనేక కంపెనీలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి కాబట్టి రాయదుర్గంలో కూడా భూమి పలు దఫాలుగా కూడా సేకరించి ఉంచారు. అందులో భాగంగా 2 కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంద్రజ, రైట్. ఈ 1000 మెగావాట్ల పవన్ విద్యుత్ ప్రాజెక్టుల ప్రత్యేకత ఏమిటి యోగానంద్? ముఖ్యంగా ఇది పవన విద్యుత్ అని అనేక చోట్ల జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పవన విద్యుత్ తక్కువ ల్యాండ్ లోనే ఎక్కువ ఉత్పత్తి చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే సౌర విద్యుత్ కు అనేక వేల ఎకరాల ల్యాండ్ కావాలి, కానీ ఈ పవన విద్యుత్ కు కొద్దిగా ల్యాండ్ ఉంటే సరిపోతుంది. 1 ఎకరాల్లో కేవలం 5 నుంచి 6 సెంట్లలో మాత్రమే స్థలాన్ని ఏర్పాటు చేసుకొని విద్యుత్ ని ఉత్పత్తి చేసుకోవచ్చు. కాబట్టి అలాంటి ప్రక్రియ కూడా ప్రారంభించారు. ముఖ్యంగా రాయదుర్గం లాంటి ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఈ పవన విద్యుత్ కు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశ కూడా చర్యలు ప్రారంభించారు. ఇంద్రజ, రైట్. కనేకల్ 1, కనేకల్ 2 ప్రాజెక్టుల వివరాలు ఏమిటి? ఈ కనేకల్ 1, కనేకల్ 2 సుమారుగా 1000 మెగావాట్ సామర్థ్యం గల భారీ పవన విద్యుత్ ప్రాజెక్టు. ఇంతవరకు కూడా అంత సామర్థ్యం గల ప్రాజెక్టులు ఎక్కడా లేవు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఎక్కువగా కూడా ఈ పవన విద్యుత్ ఉంది కాబట్టి అటువంటి 1000 మెగావాట్ ప్లాంట్ ఎక్కడా లేకపోవడంతో ఈ 2 ఏదైతే టాటా పవర్ కూడా రెండు కంపెనీలు కూడా మంచి పెద్ద సంస్థలే కావడంతో మరికొంతమందికి ఉపాధి మరియు భూములు కూడా విలువ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంద్రజ, రైట్. ఈ ప్రాజెక్టుల కోసం ఎంత మేర పెట్టుబడి పెట్టినట్లు సమాచారం? సుమారుగా 1000 మెగావాట్ కాబట్టి సుమారుగా 400 నుంచి 500 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం కనిపిస్తోంది. రైతులు కాంపెన్సేషన్ అన్ని కలుపుకుంటే అది మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నారా లోకేష్ చేతుల మీద శంకుస్థాపన చేసి కేవలం సంవత్సరం 2 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో కూడా అందుబాటు తెచ్చే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులతో సహా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా సౌర విద్యుత్ తో పాటు ఎనర్జీ రంగ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై భవిష్యత్తులో మరింత ఈ పవన విద్యుత్ ప్రోత్సహించే దిశగా కూడా అడుగుపడే అవకాశం కనిపిస్తుంది. ఇంద్రజ, రైట్. యోగానంద్, ప్రస్తుతం కనేకల్ మండలంలో పర్యటన ఏర్పాటు ఎలా ఉన్నాయి? అక్కడ తాజా పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా కూడా ఈ పర్యటన ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులందరికీ కూడా వర్షం వచ్చినా కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్లతో పాటు భద్రతా పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా రైతులకు కానీ మంత్రి నారా లోకేష్ కానీ ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రాయదుర్గం కానుకొని ఉన్న జిందాల్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో రాయదుర్గం నుండి కనేకల్ రానున్నారు. కనేకల్ ప్రాంతంలో బస చేసిన తర్వాత కేవలం 2-3 గంటల్లోనే తిరిగి మరి జిందాల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి అటు నుంచి విజయవాడకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇంద్రజ, రైట్. థ్యాంక్ యూ యోగానంద్.